హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే పుట్టగడుగుల కూర అయితే చేస్తున్నానండి. చూడండి అసలు ఎంత కలర్ఫుల్గా ఉందో. సంవత్సరానికి ఒక్కసారి దొరుకుతాయి ఇవి. చాలా అరుదు ఇవి దొరకడము. రేట్ కూడా అలాగే ఉంటాయి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా శుభ్రంగా కడిగి మొత్తము పక్కనైతే పెట్టుకోవాలి. 2-3 నీళ్ళలో అయితే శుభ్రంగా కడగాలండి. ఎందుకంటే చాలా మట్టి ఉండిద్ది. అవి మట్టిలో కాబట్టి వచ్చేది. అందుకని చెప్పి మట్టి అంతా ఉండిద్ది. అందుకని బాగా శుభ్రంగా కడిగి ఈ విధంగా అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి కావలసిన మసాలా కొబ్బరి, ఒక ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను. ఇది పేస్ట్ అయితే వేసుకుందాము. ఇవి రెండు కలిపి పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు ఆల్రెడీ ఉందండి స్పేర్లో, అందుకని చెప్పేసి దీంట్లో కలపలేదు. లేదంటే దాంట్లోనే కలిపి వేసేదాన్ని. ఈ విధంగా ఈ ఎర్రగడ్డ కొబ్బరి అయితే పేస్ట్ చేశాను. ఈ పుట్టగడుగులు శుభ్రంగా కడిగిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసి అయితే ఈ విధంగా ఉడకబెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఈ విధంగా ఉడకబెడితే చాలా బాగుండిద్ది కూర. సంవత్సరానికి ఒకసారి మాత్రమే దొరుకుతాయండి ఈ పుట్టగొడుగులు. అది కూడా రేటు కూడా బాగా విపరీతంగా రేటు పెట్టి అమ్ముతారు. ఎందుకంటే ఎక్కువ దొరకవు కాబట్టి సీజన్లో మాత్రమే దొరుకుతాయి. సంవత్సరానికి ఒకసారి తప్పకుండా తెప్పించుకొని తింటాను నేను. నాకు చాలా ఇష్టము పుట్టగొడుగుల కూర అంటే. అందులో నాటువి ఇవి. ముందుగా ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇవి మొత్తం ఈ విధంగా కలుపుకొని అల్లం పేస్ట్ వేసిన ఒక 2-3 నిమిషాల తర్వాత ముందుగానే వేసి పెట్టుకున్న కొబ్బరి ఎర్రగడ్డ కలిపి పేస్ట్ వేసాను కదా, ఆ పేస్ట్ కూడా అందులో అయితే వేస్తున్నాను. ఈ విధంగా ఆ పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత కారం అయితే 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. కారం ఇందులో ఎక్కువ పట్టదు, చాలా తక్కువ పట్టిద్ది కాబట్టి చూసి వేసుకోండి. కొంతమంది 1 టేబుల్ స్పూన్ వేసుకున్నా సరిపోయిద్ది. మేమైతే 1.5 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. దీంట్లో ఆయిల్ కానీ కారం కానీ ఎక్కువ పట్టదండి, చాలా తక్కువ పట్టిద్ది. మసాలా మొత్తము బాగా 4 వైపులా కలుపుకొని కొంచెంసేపు ఉడకనివ్వాలి, పచ్చి వాసన పోయేంత వరకు. చూడండి, ఈ పుట్టగొడుగుల కూర అందరూ తినకూడదండి. కొంతమంది పత్తెం ఉంటారు, పత్తెం ఉండే వాళ్ళైతే అస్సలు తినకూడదు, మామూలు వాళ్ళే తినాలి. ఇవి తినడానికి ఎంత రుచిగా ఉంటాయో అలాగే మన బాడీలో ఉన్న కొన్ని హెల్త్ ఇష్యూస్ కూడా బయట వేస్తాయి ఇవి. అందుకని చెప్పేసి చాలా తక్కువ తినాలి. ఒక్కసారి మాత్రమే, సంవత్సరానికి ఒక్కసారి తింటే చాలు. ఎక్కువ తినకూడదండి. బాడీ పెయిన్స్ కూడా విపరీతంగా ఉంటాయి ఇవి తిన్న తర్వాత. చివర్లో చిటికేడు గరం మసాలా అయితే వేసాను రుచి కోసము. ఇంతేనండి, సింపుల్ నాటు పుట్టగొడుగుల కూర అయితే తయారీ అయిపోయింది. ఇంకా ఆలస్యం దేనికి, ఒక 10 నిమిషాల కూర అయితే రెడీ అయిపోయింది. చివర్లో ఒక టమోటా అయితే వేస్తున్నాను. కూర ఉడికేటప్పుడు సన్నగా తరిగి ఈ విధంగా అయితే వేసుకుంటే చాలా రుచిగా ఉండిద్ది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.